ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. Everlasting life is not about living forever. నిత్య జీవం అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిత్య జీవం అంటే పరలోకమేనా నిత్య జీవం అంటే? అది కూడా కాదు. పరలోకం కూడా కాదు. మరి పరలోకంలో నిత్యము జీవించడమా? అది కూడా కాదు. దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. నిత్య జీవం అంటే పరలోకంలో నిత్యము ఉండడము, నిత్యము జీవించడము కూడా కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ నోయింగ్ గాడ్ ద ఫాదర్ and our Lord God Savior Jesus Christ. In what way this knowing would be? సరే, దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన పంపిన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనము తెలుసుకోవాలి. బట్ దిస్ ఇస్ నాట్ స్పీకింగ్ అబౌట్ an intellectual knowledge. దేవుని గురించి తెలుసుకోవడం అంటే మనకు బైబిల్లో చాలా పేపర్లు చాలా మనము చింపి నమిలి మింగేసిన చాలా మంది దృష్టిలో గొప్పవారు అయిపోవచ్చు. అది కాదు. ఈ అక్షర జ్ఞానమో, ఈ బుకిష్ నాలెడ్జో, ఈ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ గురించో దేవుడు అనట్లేదు. కానీ ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ దిస్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ దట్ వీ కెన్ అటైన్. And the know word is something specially written in the word of God. And when God wrote this word about know or knowing, it's about a close, intimate relationship with God. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుంది? తెలుసుకొనుట, knowing. That means everlasting life is speaking about you knowing about God in an intimate way, in a deep way, in a closer way, out of the relationship that you extend with your Almighty God. సమీప్య, లోతైన, వాత్సల్యపూర్వకమైన సంబంధ బాంధవ్యములో నుండి నీవు దేవుణ్ణి తెలుసుకొనుటయే నిత్య జీవం అంటే. దేవుణ్ణి చాలా దగ్గరగా నీవు తెలుసుకోవడము, దేవుని యొక్క సంబంధములో నీవు ఉండడం, దేవుని సంబంధ బాంధవ్యములో నీవు ఉంటూ ఆయన్ని గూర్చి నీవు తెలుసుకోవడం. హల్లెలూయా. దట్స్ వై ద సాల్వేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ విత్ ది ఆల్మైటీ గాడ్. The relationship that we experience with Jesus Christ. It's not about duty. It's not about we doing some works. It's all about the relationship. యేసు క్రీస్తుతో మనకు సంబంధం ఉందా? అదే రక్షణ. నీకు సంబంధం ఉందా యేసయ్యతో? రక్షణ అంటే అదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇది మన జీవితంలో అతి ప్రాముఖ్యముగా మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్య జీవం మనం పొందడం అంటే పరలోకానికి వెళ్ళిపోతాం కదండ్రా. ఇక పరలోకానికి వెళ్ళిపోదాం. అలాగని మనం పరలోకం వెళ్ళమా? అలాగని పరలోకంలో నిత్యం మనం ఉంటాము. కానీ ఈ వాక్కు ద్వారా దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు తెలుసా? వాటన్నిటికంటే మించినది ఇది. దేవునితో మనం కలిగి ఉండు సంబంధము వాటన్నిటికి మించినది. అండ్ దిస్ ఇస్ ద వే దట్ గాడ్ ఈస్ సీయింగ్ us. You need to understand our Lord in a deeper way. దేవుని మనము లోతుగా తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకుంటాం? లోతుగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అదే మన దేవత దేవుని గురించి మరింతగా మనం తెలుసుకోవాలి. యేసయ్యను గురించి మరింతగా మనం తెలుసుకోవాలి. అది రక్షణ మనల్ని అలా నడిపిస్తుంది. నీకు దేవునికి మధ్య పెనవేయబడిన బంధం ఉంది. నీకు దేవునికి రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్లో నుండి నీవు దేవుణ్ణి లోతుగా తెలుసుకో బిడ్డా అని రక్షణ మనలో నడిపిస్తుంది. మన పని ఈ భూమిపైన మనం జీవించే కాలమంతా మనకున్న పని ఏంటంటే మన దేవుణ్ణి లోతుగా తెలుసుకోవడం. సో ఇందుకే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఇందుకే యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. నరకం నుండి తప్పించడం, పాపముల నుండి మనల్ని ఆయన పూర్తిగా వేరుపరిచి మనల్ని ఆయన తీసుకురావడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నిత్య జీవమును ఇచ్చుటకే, ఇటర్నల్ లైఫ్ని ఇచ్చుటకే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు అని ఎంతమందికి తెలుసు? ఎందుకంటే యేసుక్రీస్తు
తండ్రితో మనకు ఒక బంధాన్ని ఏర్పరచుటకు ఇష్టపడిన వాడు. తండ్రితో మనము సహవాసం చేయాలని ఆశ కలిగి ఒక గొప్ప డ్రీమ్తో వచ్చినాడు యేసయ్య. మరి అది ఆయన నెరవేర్చి మనకు తండ్రికి సంబంధ బాంధవ్యాన్ని ఇచ్చినట్లుగా ఆయనకు మనకు కూడా సంబంధ బాంధవ్యం ఉంది. మరి ఈ బంధము ఇది ఎడతెగని బంధము. అందుకే భక్తులు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఒక వాక్యం రాశారు. ఏమని రాశారు? నిన్ను విడువను ఎడబాయను. దేవుని వాక్కు ఏం చెప్తుంది అంటే నిన్ను విడువను ఎడబాయను. ఆయన వైపు దేవుడు క్లారిటీతో ఉన్నాడు. మరి మన వైపు నుండి మనం ఎలా ఉన్నాం? ప్రభా, నేను కూడా నిన్ను విడువను ఎడబాయను అని చెప్పగలుగుతూ ఉన్నామా?